వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలామంది వేణుస్వామి గారు అనేసరికి చాలామంది టాప్ ఆస్ట్రాలజర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా వేణుస్వామి గారిని ఏదో కిందకి తొక్కేసేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వచ్చినట్లు మీరు ట్రిపుల్ స్పీడ్లో వస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? స్ట్రాటజీ లేదు, ఏముండదమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, చాలా మంది వితౌట్ ఏ రీజన్ డాక్టర్ దగ్గరికి తిరిగే పేషెంట్ ఉంటారు. వాళ్ళకు అవసరం ఉన్నా లేకున్నా డాక్టర్ దగ్గరికి పోయి నాకు ఏ రోగం ఉంది అని చూపించుకుంటారు. వాళ్ళకి ఏ రోగం ఉండదు, వాళ్ళకు ఉండేది యాంగ్జైటీ డిజార్డర్. సో రోగాలలో రెండు రోగాలు ఉంటాయి. ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, రెండు హార్ట్ స్ట్రోక్. ఈ రెండు మా అమ్మ రాలేదనో, తమ్ముడు రాలేదనో, అన్న రాలేదనో ఆగదు. 5 నిమిషాల బండబెట్టి లేపుకొని వెళ్ళిపోతుంది. అట్లనే మర్డర్ చేసినా, మానభంగం చేసినా మన రాజ్యాంగం అందరినీ సమానంగా శిక్షిస్తుంది. రైట్? సో వేణుస్వామి తొక్కేయాలని చూసిరు, తొక్కేయాలి. అసలు వేణుస్వామి చేసిన తప్పే లేనప్పుడు తొక్కడం ఎక్కడిది? నేను ఒక పాయింట్ ఏంటంటే, చాలా పెద్ద సమాజం, తెలుగు సమాజం నేను అర్థం చేసుకోలేను. ఎందుకంటే నేను అంత లెవెల్ నాకు నాలెడ్జ్ లేదు. అంటే తెలుగు స్టేట్స్లో కొంతమందికి ఉన్న నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో పోక్సో కేసులో కూడా హనీ ట్రాప్ ఉంటుంది అని నమ్మే జనాలు ఉన్నటువంటి ఈ తెలుగు స్టేట్స్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే, సో ఎన్ఆర్ఐ అనగానే 100 కోట్ల రూపాయలు ఉంటాయి అని నమ్మేటువంటి ఈ సమాజం అంత నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం నేనేమనుకున్నా అంటే, అమెరికాలో అంటుదోమేవాడు కూడా ఎన్ఆర్ఐ అని నాకు తెలుసు, లండన్లో లాటిన్ గడిగేవాడు కూడా ఎన్ఆర్ఐ అని నాకు తెలుసు. కానీ ఇక్కడ తెలుగు స్టేట్స్లో కొంతమంది ఆలోచించినట్టుగా ఎన్ఆర్ఐ అనగానే 100 కోట్ల రూపాయలు ఉంటాయి అనే ఆలోచన నాకు లేదు. నేను తింగర్ నా కొడుకును. అట్లనే హనీ ట్రాపు ఫోక్సో కేసుకు వర్తిస్తుంది అనేటువంటి నాలెడ్జ్ నాకు నిజంగా లేదు. నేను తింగర్ నా కొడుకును నేను. ఎందుకంటే నాకు తెలియదు నిజంగా ఫోక్సో కేసులో హనీ ట్రాపు కూడా ఎంటర్ అవుతుంది, దీన్ని కూడా వర్తించవచ్చు అనేటువంటి నిజంగా నాకు తెలియదు. నేను పిచ్చిన కొడుకును. సో ఈ మధ్యన చూసి నేర్చుకున్నా, చాలామంది టీవీలలో చూసి నేర్చుకున్నా. ఓకే, ఫోక్సో కేసులో కూడా హనీ ట్రాప్ వర్తిస్తుందా? ఓకే, ఇది సపరేట్ చట్టం తెలుగు రాష్ట్రానికి. అట్లనే ఎన్ఆర్ఐ అనగానే ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐ అనగానే 100 కోట్ల రూపాయలు ఉంటాయని నమ్మే జనాలే ఉన్నటువంటి రాష్ట్రంలో నేనున్నా. నాకు నిజంగా నాలెడ్జ్ లేదు. నేనేమనుకుంటా అంటే, నా ఫీజు కూడా కట్టలేనటువంటి స్టూడెంట్స్ అమెరికాలో ఉంటారు, నా ఫీజు కూడా ఇవ్వలేనటువంటి స్టూడెంట్స్ అమెరికాలో ఉంటారు. ఆస్ట్రేలియాకు పోతే హైదరాబాదు నుండి కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆస్ట్రేలియాలో ఒక రెస్టారెంట్లో సిడ్నీలో పనిచేస్తుంటే, ఏంది తల్లి నువ్వు పనిచేస్తున్నావు, మీ నాయన నాకు తెలుసు 100 కోట్ల రూపాయలు ఉన్నాయాడా అంటే, నేను బతకడానికి ఇక్కడ పనిచేసుకుంటున్న గురువు గారు అని చెప్పినటువంటి జనాలు తెలిసినటువంటి మనిషిగా నేను అంతవరకే తెలుసు. కానీ నిజంగా అట్లా 100 కోట్లు పుక్కడికే వస్తాయి అమెరికాలో, లండన్లో అనే విషయం నాకు తెలియదు. అంటే అట్లా జనాలు భావిస్తున్నారు. నాకు అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జ్ లేదు అని చెప్పి చాలా స్మార్ట్ గా చెప్తున్నారు ఇందాక. నిజమమ్మా, నిజంగా నాకు తెలియదు. నువ్వు ఏదేదో చెప్తున్నావు నాకు, నువ్వేమో గొప్ప జ్యోతిష్కుడు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను రేప్ చేసిన అనుకో, తీసుకుపోయి జాంగా మీద ఊరేగిస్తారు. నేను మర్డర్ చేసిన అనుకో, తోలుకపోయి తోలు తీస్తారు. నేను ఏం చేయకుండా నేను వచ్చి నా మీద 4 రాలేసిపోయినాం అనుకో, పోలీసు వాళ్ళకైతే నేను ఏం చేసినా తెలియాలి కదా. సో నీ ఇష్టం వచ్చింది నువ్వు బట్టకాల్సి మీదేసిపోతే ఏం కాలే అంటే ఆడేమన్నా ఉంటే అవుతుంది. కానీ బట్టకాల్చి మీద వేయడాలనేవి జనరల్ గా మీ కెరియర్ లో చాలా సార్లు జరిగినట్లున్నాయి. అది జరుగుతూనే ఉంటాయి కదా నా జాతకం. జరుగుతున్నాయి. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ప్రత్యక్షంగా నీకే మాట్లాడుతున్నా, నిజంగా నిన్నే అడ్డం పెట్టి మాట్లాడుతున్నా. దమ్ముంటే నాకు ఆన్సర్ చేయి. చెప్పండి. నువ్వు నీ భర్త పెళ్లి కాకముందు పెళ్లి చేసుకోవాలంటే ఎవడో గొట్టంగా దగ్గరికి, పంతులుగా దగ్గరికి పోతావు కదా, పోతావా? పోవా? వెళ్తావు. రైట్, మంచి సమాధానం. పోయినావు, జాతకం చూయించుకున్నావు, మీ పెళ్లి అయిపోయిందో పెళ్లి కాలేదో ఏదో పెంట అయింది. రేపొద్దున నువ్వు చేసుకున్నామనుకున్న అబ్బాయి ఇద్దరు తన్నుకొని పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్లో నువ్వు కానీ మీ ఆయన కానీ ఎక్కడన్నా పోయిన పంతులు కానీ పేరు రామస్వామి అనుకో, అని పేరు రాస్తావా? ఈ దగ్గర ముహూర్తాలు పెట్టించుకున్నామని ఎందుకు రాస్తాము? రాస్తావా? రాయను. పక్కా రాయవు. 100% షూర్. లాక్ చేయాలనా? డెఫినెట్ గా సార్. పంతుల పేరు ఎందుకు రాస్తాం సార్? మేమిద్దరం కొట్టుకుంటే ఈ ప్రశ్న మరి వేయాలి కదా మేధావులు. ఎందుకు రాసినవరా గాడిది కొడుకా నువ్వు వేణుస్వామి పేరు అని? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ రాగానే వేణుస్వామి పేరు చెప్పంగానే లటక్కుమని వేస్తేవి నువ్వు. పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎవందో ఒక పంతులు కానీ దగ్గర పోతారు కదా. పోతాము. వీళ్ళు దన్నుకొని వస్తే వాని పేరు ఎందుకు చెప్పిండు వీడు? ఆ పంతులు ఏమి వాళ్ళ గురించి ఎటువంటి విషయాలు బయటకు చెప్పలేదు, మీడియా ముందు ఎటువంటి నేను అనేది పంతులు గాడు అనేటోడు సహజం ప్రపంచంలో. మగ పుట్టుక పుట్టినోడు, ఆడ పుట్టుక పుట్టినోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎవందో ఒక దగ్గరికి పోయి ముహూర్తం పెట్టించుకోవడం ఇట్ ఈస్ కామన్. రైట్? సో వాడు అనుకున్నప్పుడు వాడు తీసుకొచ్చి వీని పేరు రాసిండు అంటేనే అది స్ట్రాటజికల్ గా రాసిండు అని అర్థం. నీకు అర్థమైందా? అర్థమైంది. నీకు స్ట్రాటజికల్ గా రాసిండు, వీని పేరు రాస్తే గానీ పెంట కాదు సబ్జెక్టు అని రాసిండు. అది వేణుస్వామికి ఉన్న స్టేచర్. చివరికి అక్కడ కూడా వేణుస్వామి పేరు అవసరం వచ్చింది. అది నేను ఎంత కష్టపడితే తెచ్చుకున్నానో నాకు తెలుసు. సో నువ్వు ఇందాక బట్ట కలిసి మీదేస్తావు అన్నావు కదా,
సో వేణుస్వామికి ఉన్న పిఆర్ తెలుగు స్టేట్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి లేదు. కాదు సార్. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరికైనా తెలుగు స్టేట్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ పిఆర్ టీం ఏం చేస్తుంది అంటే, పిఆర్ టీం అంటే తెలుసు కదా, రీసెర్చ్ వింగ్. Yes. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు స్టేట్స్లో మనం ఎవరిని లాక్కొస్తే మన సబ్జెక్ట్ పక్కకు పోతుంది అని ఆలోచిస్తారు. ఆలోచించి వేణుస్వామి సీన్లకు తీసుకొస్తారు. కాదు సార్, ఇక్కడ పంతుల కాన్సెప్ట్ చాలా బాగుంది మీరు చెప్పినట్లు. కానీ మీ పేరు అడ్డం పెట్టుకుంటే కానీ వాళ్ళ టాపిక్ అనేది వివాదం అవ్వదని చెప్పేసి వాళ్ళు కూడా కావాలని మీ పేరుని యూజ్ చేస్తున్నారని మీరు అంటున్నారా? అదే అంటున్నా కదా నేను అనేది ఏంటంటే వాడు కరెక్టే, వేసినోనికి బుద్ధి ఉండదు కదా అంటున్నా నేను అనే పాయింట్ ఏంటంటే నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు వేసేటప్పుడు అరే ఎవడన్నా సరే ఈ ప్రపంచంలో తెలుగు స్టేట్స్లో పుట్టిన మొగగాడిది కొడుకు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎవందో గొట్టగాని పంతులుగా తిరిగిపోతారు, వీడిని పేరెందుకు రాసిండ్రా వేణుస్వామి అని పేరు అనేది నీకు నువ్వు క్వశ్చన్ చేయాలి కదా. నువ్వు క్వశ్చన్ చేసేసి ఇట్లా ఉన్నావు కదా, ఇప్పుడు నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు కదా, ఇట్లా నువ్వు క్వశ్చన్ చేయాలి కదా. సార్ లెట్ మీ సార్, వేణుస్వామి గారు అనే పర్సన్ ఇక్కడ యాక్చువల్గా నార్మల్ పంతులు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇక్కడ సెలబ్రిటీ. నేను పొద్దుగాల లేస్తే 200 మందికి పెళ్లిల ముహూర్తాలు పెడతా, 200 మంది నా దగ్గరకు వస్తారు. ప్రతి ఒక్కడు నా పేరు రాస్తుండా ఎఫ్ఐఆర్లా, ప్రతి ఒక్కడు నా గురించి చెప్పుకుంటుండా సమాజంలో సార్. కానీ అక్కడ ఒక అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇందాక బట్టగాల్చి మీదేస్తున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కుటీర పరిశ్రమ లాగా తెలుగు రాష్ట్రాలలో యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు తయారైనారు. సో వాళ్ళకి ఏం కంటెంట్ కావాలి? ఒకప్పుడు న్యూస్ పెడితే నాకు తెలిసింది ఈటీవీ న్యూస్, రాత్రి 9 గంటలకు ఈటీవీ న్యూస్లో చూస్తే ఈటీవీ న్యూస్లో దేశము, రాష్ట్రము, ప్రపంచము అన్నిటిని కవర్ చేసి అర్ధగంటలో ఇట్లా చాప చుట్టి నా ముందర పడేస్తుండే, నేను ఫీడ్ తీసుకుంటుంటే. కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్ పెడితే ఆ న్యూస్ ఛానల్లో వచ్చిందే పక్కన వేరే యూట్యూబ్ ఛానల్లో ఇంకొక స్వయం ప్రకటిత జర్నలిస్టు ఈ న్యూసే ఆడ చెప్తాడు. వేణుస్వామి ఇంట్లో కుక్క ఈనింది, వేణుస్వామి ఇంట్లో కుక్క ఈనింది కానీ ఒక కుక్క పిల్ల విచిత్రంగా పుట్టిందట అంటాడు. ఎందుకు అంటే మరి చూడరు మరి. అంటే ఇప్పుడు మన ఉదాహరణ చెప్తా. మన విజయ్ గురించి నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, నా సోషల్ మీడియాలో పెట్టుకున్నా. వేణుస్వామిని కుమ్మేసిన పోలీసులు, త్రిష ఆగ్రహం, బాగా దెబ్బలు తగిలి నిన్న ఆయింట్మెంట్ రాసుకొని బయటకు వచ్చిన. ఇది తమ్మునేలు, ఇది ఒక ఛానల్లో పెట్టిన తమ్మునేలు. వేణుస్వామిని కుమ్మేసిన పోలీసులు, త్రిష ఆగ్రహం. తమ్నేల్ పెట్టినందుకు త్రిష ఆగ్రహం ఏమో సార్, తమ్నేల్ బాలేదని మీరు. వేణుస్వామి నోటి దొరద తోలు తీస్తాం జాగ్రత్త. ఇది ఎవరు? త్రిష, ఇక్కడ విజయ్. అసలు నా తోలు తీయడానికి త్రిష ఎవరు, నా తోలు తీయడానికి విజయ్ ఎవరు? వీళ్ళు వేసే పెంట మీద నేను నా జాతకాలు చెప్పుకుంటున్నా. మీకు 19(1) ఆర్టికల్ ఇచ్చినటువంటి స్వేచ్ఛరే నాకు నా రాజ్యాంగం ఇచ్చింది, నేను జాతకాలు చెప్పుకుంటున్నా. రెండోది, మీరు ఎట్లాగో ఇక్కడ పెంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వదిలేసి నేను తమిళనాడు గురించి మాట్లాడుకుంటే మీకేమైంది? అంటే నేను అనే పాయింట్ ఏంటంటే మీరు బ్రతకడానికి ఇలాంటి తమ్మునేల్స్ పెట్టి ఇలాంటి బట్టగాల్చి మీదేస్తే కానీ మీకు నడవదు సార్. ఇక్కడ చెప్పని కంప్లీట్ చేయని కానీ నీకు నడవదు, ఎందుకంటే నీకు వ్యూస్ కావాలి. నువ్వు ఇందాక చాలా సింపుల్గా మాట్లాడినావు తమ్మునేలు పెడితే ఏమైంది అని. ఆ తమ్మునేల్లోనే ఉంది వేణుస్వామికి ధనిష్టల దమ్ముంది కాబట్టి తట్టుకుండు, వేరేటోడైతే గుండాకి సస్తాడు. నిన్నే ఈ వీడియో కింద నిన్ను తిడితే నువ్వే తట్టుకోలేవు. ఈ వీడియో కింద ఇప్పుడు నన్ను ఎట్లా వేసుకుంటారు? 2-3 వచ్చినావురా దున్నపోతున్నాయాలని ఇప్పుడు నన్ను వేసుకుంటారు ఈ వీడియో. సపోజ్ ప్రిపేర్ అయిపోయి ఉన్నారా? నేను ప్రిపేర్ కాదు, అసలు ఈ కలర్ వేసిన. నువ్వు ప్రిపేర్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో కింద మామూలుగా యాంకర్ ప్రశ్నలు అడుగొస్తలేదు, బుద్ధి లేదు అంటాడు ఎవడో వచ్చి కింద. నిద్రపోకుండా ఏడుస్తావా? ఎందుకు పట్టించుకోవాలి సార్? అంతే మరి. ఇప్పుడు గదే ఆన్సర్ నేను నీకు చెప్తున్నా.